హలో గైస్, వెల్కమ్ టు డే 1 ఆఫ్ కోడ్ విత్ మీ. ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే ప్యాటర్న్స్ ఎలా సాల్వ్ చేయాలి. ఫస్ట్ ప్యాటర్న్స్ని సాల్వ్ చేయాలంటే మనకు 3 థింగ్స్ తెలిసి ఉండాలి. ఫస్ట్ వన్ వచ్చేసి నంబర్ ఆఫ్ రోస్, సెకండ్ నంబర్ ఆఫ్ కాలమ్స్, థర్డ్ వన్ వచ్చి number of starts in row. ఈ 3 థింగ్స్ తెలిసాయంటే మనం ప్యాటర్న్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మనం ఈరోజు సాల్వ్ చేసే ప్యాటర్న్ వచ్చేసి ఇదన్నమాట. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి? 1 2 3 4. ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి? 1 2 3 4. ఈచ్ రోలో ఎన్ని స్టార్ట్స్ ఉన్నాయి? ఫస్ట్ రోలో 1, సెకండ్ రోలో 2, థర్డ్ రోలో 3, ఫోర్త్ రోలో 4. సో ఇక్కడ ఫస్ట్ వన్ తెలిసింది, సెకండ్ వన్ తెలిసింది, థర్డ్ వన్ ఏంటి? ఈచ్ రోలో ఎన్ని స్టార్ట్స్ ఉన్నాయి? ఈచ్ రోలో ఒకటి అంటే స్టార్ట్స్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ రోస్. ఇప్పుడు ఒక స్టార్ ఉందంటే ఒక రోలో ఒక స్టార్ ఉంది. అదే 2 రోస్ అయితే 2 స్టార్ట్స్ ఉన్నాయి. సో ఇలా దీనికి ప్రోగ్రామ్ రాస్తుందాం. దీనికి లాజిక్ వచ్చేసేదంటే రోస్ ఈక్వల్స్ టు ఫస్ట్ రో లెస్ దాన్ ఈక్వల్స్ టు మనం 4 రోస్ తీసుకున్నాం కాబట్టి 4 తీసుకున్నాం. నెక్స్ట్ ఆర్ వాల్యూ ఇంక్రిమెంట్, నెక్స్ట్ కాలమ్స్కి సి ఈక్వల్స్ టు 1, సి అనేది లెస్ దాన్ ఈక్వల్స్ టు ఆర్ అనమాట. వై ఆర్ ఈక్వల్స్ టు 1. ఫస్ట్ కాలంలో ఎన్ని రోస్ ఉండాలి? 1 కదా. సో సి ఈక్వల్స్ టు ఆర్ చేస్తామన్నమాట. నెక్స్ట్ సి ప్లస్ ప్లస్. ఇక్కడ ఈ 2 లూప్స్ డ్రా అయిన తర్వాత మనకేంటి? స్టార్ అనేది ప్రింట్ అవ్వాలి. సో నెక్స్ట్ స్టార్ ప్రింట్ అయిన తర్వాత మనకేంటి? నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి కాబట్టి సింపుల్గా నెక్స్ట్ లైన్ స్టేట్మెంట్ రాస్తుంది. ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇది ప్రోగ్రామ్, దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. మనకు కావాల్సిన రైట్ ట్రయాంగిల్ ప్యాటర్న్ వచ్చేసింది. ఈ కోడ్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్యాటర్న్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.